ఈ రోజు చెప్తున్నా నా కాళ్ళకు పని చేయించుకోవచ్చు. నేను ఈరోజు దళితులు ఆడలేరు అని చెప్పుకునే నాయకులు, వైసీపీ నాయకులకి సరైన బుద్ధి చెప్పారు. ఈ నాయకులు అనుభవమే ఈ నాయకులు అందరూ చెప్పారు. అవునా కదా? ఒకటి గుర్తించుకోండి, నేను పుట్టి పెరిగి ఎవరికి అన్యాయం చేయలేదు, నేను మోసపోయాను, మోసం చేయలేదు. అది మాత్రం గుర్తించుకోండి. ఎందుకంటే మీరు అమలాపురం బిల్లు అడగండి, నేను విశ్వరూప్ అనే వ్యక్తికి ఆ రోజు ఇబ్బంది పడితే కొన్ని కోట్ల రూపాయలు ఆయనకి ఇచ్చి నేను నగ్గించుకున్నాను. అవునా కాదా? మీరు ఆయన డబ్బా కాదు తిరుగుతుంటే వద్దండి అని ఇన్నోవా కొనిచ్చి మీరు తిరగండి నేను కొనిచ్చిన అవునా కాదు? నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. అలాగే అయిపోయిన తర్వాత 2 కోట్లు నా చేత మా తల్లి గారికి పదవి స్థానం, చైర్మన్ స్థానం తీసుకున్నారు. అయినా కూడా ఏ రోజు రూపాయి కూడా అనగల. ఆయన మళ్ళీ నన్ను తీసుకెళ్ళి నితిన్ రెడ్డి గారికి తీసుకెళ్ళి వారం రోజుల్లో నేను మీకు పదవి ఇస్తాను, మీ పదవి ఇస్తాను నాకు ఆ మాటగా అనిపించారు. ఈ రోజు నాకు ఆయన డబ్బులు ఇవ్వాల్సి ఉంది, నేను పదవి ఇవ్వాల్సి ఉంది, నాకు పదవి ఇవ్వాల్సి ఉంది. ఆ రోజున ఇల్లు అంటే నాకు ఏమొస్తుంది? నేను ఇచ్చిన డబ్బులు ఎంత వస్తాయా? జ్ఞానం లేదా నాకు? అభియోగం చేస్తే లేకపోతే నిందలేస్తే నా డబ్బు తిని ఆ డబ్బులు ఎగ్గొట్టడం కోసం చేసిన ప్రయత్నం ఈ రోజు అమలాపురం ప్రజలందరికీ తెలుసు. రాబోయే ఎలక్షన్ లో ఆయన బుద్ధి చెప్తారు. కనీసం పోటీలో కూడా ఆయన అలాంటి పరిస్థితి తెచ్చుకున్నాడు. ఆయన ఈ రోజు అడుగుతున్నాడు. ఆయన మీ అందరినీ అడుగుతున్నా, మీరు కంప్లీట్ గా మీ చుట్టాలను కానీ మీ బంధువులు కానీ అమలాపురంలో కనుక్కోండి. సుభాష్ మంచివాడు కాదు అంటే నేను ఓటు పెట్టినా నేను ఇబ్బంది ఏమి లేదు. మీ తల్లిదండ్రులని అడగండి, అడిగి నాకు గొప్ప ఉంది అంటే మీ ఇష్టం. నాయకులు అడిగితే ఏం చెప్తారు? నాయకులు కదా. మీరు మీ ఫ్రెండ్స్ ఉంటారు, మీ స్నేహితులు ఉంటారు, అడగండి. ఒక ఫోన్ కాల్ అంతే. ఇవన్నీ తెలుసుకుని నాకు ఓటేది. నాకు మోసం చేయడం రాదు, వెన్నుపోటు పక్కన రాదు. ఈరోజు అదే గుణాలు ఉంటే నా వెనకాల అంతమంది జనం కానీ ఇంతమంది జనం ఎట్టి పరిస్థితిలో ఉంటాం. అది నేను చెప్పగలను. మోసం చేసుకోవడానికి జనం ఎవరన్నా ఉంటారా? వైసీపీ నాయకులు సిగ్గు ఉన్నాం. అనంతబాబు గారు డైరెక్ట్ ఇచ్చారు, జగన్ గారు పథకాలు పీకారు. ఇవన్నీ చూస్తుంటే రాబోయే ఎలక్షన్స్ లో మన జూన్ 4 క్లియర్ గా తెలుస్తుంది. దళితులు ఒక గవర్నమెంట్ తెలుస్తుంది. మరొకసారి మీ అందరికీ కూడా ఇది నాయకులకి, ఇది మహిళలకి, ఇటు యూత్ కి, పెద్దలకి అందరికీ కూడా నా పేరు నా పాదాభివందనం. నన్ను మీరు నమ్మేరు. ఆ నమ్మకాన్ని ఎప్పుడు పోగొట్టుకోను. మళ్ళీ చెప్తా ఉన్నాను, మళ్ళీ చెప్తున్నాను, మీరు నా గురించి కనుక్కునే
వెళ్ళండి, స్లోగా వెళ్ళండి. ఆ వైద్యంతో వచ్చే 13వ తారీఖు చూపిస్తారు. అది సభ్య సమాజానికి జూన్ 4 తెలుస్తారు అందరికీ.